హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఇవాల్టి వీడియోలో మనకి పాదాల్లో ఆనెలు ఎందుకు వస్తాయి, అవి ఎంతవరకు ప్రమాదకరం అనే దాని గురించి మాట్లాడుకుందాం. అదేనండి ఫుట్ కార్న్స్ అంటారు కదా, అవి. ఈ ఆనెలండి చూడ్డానికి పెద్ద సమస్యగా అనిపించకపోయినా మన రోజువారీ కార్యక్రమాల్లో ముఖ్యంగా నడిచేటప్పుడు చాలా ఇబ్బందికరంగా, అసౌకర్యంగా అనిపిస్తాయి కదా. అసలు ఈ ఆనెలు అంటే ఏమిటి, ఎందుకు వస్తాయి, ఒకవేళ వస్తే వాటిని ఎలా గుర్తించాలి, సరే వచ్చేసాయి మరి ఏం చేయాలి, ఏం చేస్తే తగ్గుతాయి, సో వాటి గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆనెలు అంటే మన శరీరంలో ఒక పర్టికులర్ ప్లేస్ అండి, ఒక భాగం గట్టిగా అయిపోయి గిడ్డలాగా మారుతుందన్నమాట. ముఖ్యంగా పాదాల్లో వస్తాయి, కొంతమందికి అరచేతుల్లో కూడా వస్తాయి. వాటినే ఆనెలు అంటారు. చర్మంపై నిరంతరం ఒత్తిడి లేదా ఘర్షణ పడడం వల్ల దాన్ని అది రక్షించుకోవడం కోసం మన చర్మమే మందంగా మారుతుందండి కొన్ని ప్లేసెస్లో. సో అలా మారినప్పుడే ఆ చిన్న చిన్నగా మనకి కార్న్స్లా వస్తాయి కదా, వాటినే ఆనెలు అంటారు. మన పాదాల మీదండి కొన్ని ప్లేసెస్లో దీర్ఘకాలం పాటు అధిక ఒత్తిడి కనుక పడితే ఆ ప్లేస్లో చిన్న చిన్నగా ఆనెలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ముఖ్యంగా నడుస్తూ ఉంటాం కదండి, రెగ్యులర్గా నడిచేటప్పుడు కూడా పాదం కింద భాగంలో అండి, సో గట్టిగా ఎక్కడైతే మనకి ఒత్తిడికి గురవుతుందో చర్మం అనేది, అక్కడ ఈ ఆనెలు అనేవి వస్తాయి. అంతేకాదండి, చిన్నతనంలో మనకి తెలియదండి, ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద కంకర రాళ్ల మీద కూడా అలా పరిగెత్తుతూ ఆడుకుంటూ అలా గడిపేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదండి, సిచ్యువేషన్స్ మారాయి. గరుకుగా ఉన్న నేల మీద కనుక మీరు నడుస్తూ ఒక్కటే పర్టికులర్ ప్లేస్ మీద పాదంలో కనుక ఒత్తిడి ఏర్పడితే అక్కడ ఆ ప్లేస్లో ఆనెలు అనేవి వచ్చేస్తాయి. అంతేకాదండి, అధిక బరువుతో బాధపడే వాళ్ళకి కూడా ఈ ఆనెలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు మరి, పైనున్న మన బరువు అంతా కూడా పాదాల మీద పడుతుంది కదండి, ఓవర్గా ఒత్తిడి కలుగుతుంది అనమాట దానివల్ల. ఏమండి, మరి కొంతమందిలో ఎలా ఉంటుందంటే కాళ్ళల్లోని ఎముకలు అంటే బోన్స్ ఫార్మేషన్ సరిగ్గా ఉండదు చిన్నతనం నుండి కూడా. అలా సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది, మనం స్ట్రైట్గా నడవలేమన్నమాట. అది చూడ్డానికి మనకి తెలియదు, అర్థం కాదు, కానీ ఆ తేడాగానే ఉంటుంది. ఎప్పుడైతే నడక స్ట్రైట్గా సరిగ్గా సరైన పద్ధతిలో ఉండదో అప్పుడు పాదాల మీద స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది జరుగుతుంది. దానివల్ల కూడా ఆనెలు వచ్చేస్తాయి. ముఖ్యంగా అండి, పాదం అంతా కూడా పూర్తిగా నేల మీద ఆనించకుండా నడుస్తూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఎక్కువ వస్తుంది. చిన్నపిల్లలు ఆటకైతనంగా ఫ్రంట్ ఫింగర్స్ తోటి పరిగెత్తుతూ ఉంటారు. కొంతమంది ఇట్లా మడం మీద కాళ్ళు పెట్టి, అంటే సరదాగా ఆటల్లోనండి, పిల్లలకి రావు సహజంగా. సో అలా ఎక్కువ స్ట్రెస్ కనుక ఎక్కువ రోజుల పాటు అలా ఒకటే ప్లేస్లో ఒత్తిడి కనుక పడిందనుకోండి పాదాలకి, అక్కడ వచ్చేస్తాయి ఆనెలు. ఇకపోతేనండి, కొంతమందికి స్మూత్ చెప్పులు ఇష్టం ఉండదండి, గట్టిగా ఉండాలి చెప్పులు అని అంటారు. అలా గట్టిగా వేసుకునే చెప్పుల వల్ల, లేదంటే కొంతమంది కొంచెం లూజ్ ఉన్నా సరే వేయరు, టైట్గా కరెక్ట్గా ఉండాలి మా చెప్పులు అంటారు. అలాంటి వాళ్ళకి కూడా అండి ఆనెలు వచ్చే ప్రమాదం ఉంది. ఇకపోతే అండి, ప్రొఫెషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువసేపు బైక్ నడిపేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ పాపం ఈ ఊబర్, ర్యాపిడో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కూడా అంటే ఆ ఒత్తిడి అనేది కంటిన్యూగా ఉంటుంది కదా, డ్రైవ్ చేస్తూ బ్రేక్ ఉండదు వాళ్ళకి, కాళ్ళు అనేవి ఒక పర్టికులర్ ప్రెషర్కి గురవుతూ ఉంటాయి వాళ్ళల్లో. లేదంటే ఎక్కువగా బరువులు ఎత్తే వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కూడా ఆనెలు వచ్చే ప్రమాదం ఉంది. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి, చర్మం ముఖ్యంగా అరికాళ్ళల్లో లేదా అరిచేతుల్లో ఎక్కడైనా ఒక పర్టికులర్ ప్లేస్లో చర్మం గట్టిగా అయిపోయింది, అక్కడ ఒక చిన్న బుడగలాగా వస్తుంది, ఆ నొప్పి లేదులే ఏముందిలే అని మాత్రం అసలు కేర్లెస్గా ఉండకండి. అలా వచ్చింది అంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అండ్ అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటో చెప్పమంటారా, మనం కనుక ఇగ్నోర్ చేస్తే అది నొప్పిగా మారుతుంది. నొప్పిగా మారితే ఇంక అంతే సంగతి, మనం నడవలేము కాళ్ళల్లో కనుక వస్తే. ముఖ్యంగా అండి బొటన వేళ్ళ దగ్గర వస్తాయి ఆనెలు, మీరు గమనించుకోండి. మరి ఆనెలను గుర్తించడం ఎలా, ఏం లేదండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎక్కడైనా చర్మం మీకు అబ్నార్మల్గా కొంచెం గట్టిగా అయిపోయింది, వేరే స్కిన్తో పోలిస్తే దాని పక్క భాగం ఏమైనా గట్టిగా అనిపిస్తుందా, ఏదోలా ఉంది అనుకుంటే మాత్రం మీరు గమనించుకోండి. ఎస్, కన్ఫామ్గా మీకు అలా అనిపిస్తుంది, గట్టిపడింది కొన్ని ప్లేసెస్లో చర్మం అంటే, అక్కడ ప్రెషర్ ఇవ్వడం తగ్గించండి. అంటే ఆ ప్లేస్లో ఎక్కువ ఒత్తిడి అనేది లేకుండా చూసుకోండి. ఇకపోతేనండి, ఇందాక చెప్పాను కదా, సరిగ్గా ఉండే చెప్పులు వేసుకోండి. అంటే మరీ టైట్వి వేయకూడదు, మరీ లూజ్వి వేయకూడదు, చక్కగా పర్ఫెక్ట్గా మీ సైజ్కి సౌకర్యంగా ఉండాలండి. అలా అతుక్కున్నట్టు టైట్గా ఉండకూడదు, అండ్ స్మూత్గా ఉండాలి చెప్పు అనేది, గట్టిగా ఉండకూడదు. ఓకేనా. ఇకపోతే చాలా ఈజీ టిప్ అండి, పాదాలు అనేవి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం చాలా మందిలో నేను గమనిస్తానండి, అంటే గమనించడం అంటే నేనేం చూడనండి, స్నానం చేసిన తర్వాత నార్మల్గా మా ఫ్రెండ్స్ కజిన్స్ అలా కూర్చుంటే కొంతమంది పాదాలు మెరిసిపోతూ ఉంటాయి. ఏంటి అని అంటే తెగ రుద్దుతారండి, అంటే ఫేస్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అనమాట పాదాలకు కూడా ఇస్తారు. వేళ్ళ మధ్యలో కూడా నీట్గా క్లీన్ చేస్తూ, నేనైతే వారానికి 1-2 సార్లు హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రం ఇలా జాగ్రత్తగా పర్టికులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. బట్ మనకి ఆనెలు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు దీన్ని అలవాటుగా మార్చుకోండి.
స్నానం చేసినప్పుడల్లా పాదాల అడుగు భాగం దగ్గర నుండి కూడా సోప్ పెట్టి నీట్గా వాష్ చేసుకోండి. అంతేకాదండి, శుభ్రంగా కడిగితే సరిపోదు. స్నానం అయిన తర్వాత చక్కగా నీట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోండి. అబ్బా మాకు హడావుడి లైఫ్ స్టైల్, పొద్దున పూట ఇవన్నీ కుదరదు అంటే అట్లీస్ట్ నైట్ టైం పడుకునే ముందు పాదాలు శుభ్రంగా కడుక్కుని చక్కగా మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్ లాంటివి వేసుకుని పడుకోండి. ఎంత హెల్తీగా ఉంటాయో. ఇకపోతేనండి, బరువు తగ్గాలి గైస్. చాలామంది వెయిట్ ఎక్కువ ఉన్నాము అని అంటూ ఉంటారు. ప్రతి ఇంటికి ఒకళ్ళైతే ఉంటారు ఈ మాట చెప్పేవాళ్ళు. వాళ్ళకి చెప్తున్నానండి, బరువు అనేది తగ్గి మనం కంట్రోల్లో ఉంటే వెయిట్ అనేది ఈ ఆనలు అవి రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఓవరాల్గా పాదాల మీద స్ట్రెస్ పడకుండా ఉంటుందన్నమాట. ఇకపోతే ఇందాక చెప్పాను కదండి, మనకి పుట్టుకతోటే లేదంటే చిన్నప్పుడు ఏదైనా ఆడుకుంటూ పడ్డా చేసినా కూడా ఎముకలు సరిగ్గా ఉండవండి పాదాల్లో, నడిచే ఇదిలో పైన కానీ పై భాగంలో కానీ అట్లా. అది కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్రేకి వెళ్ళి ప్రాబ్లం ఏమైనా ఉంటే, చిన్న సమస్య అయితే మాత్రం ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేసుకోండి. దానివల్ల మేజర్ ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మన టైం బాగోక ఆనలు అనేవి వచ్చేసాయి, చాలా పెద్దగా కూడా వచ్చేసాయి అంటే చేసేది ఏమీ లేదండి. బెస్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళితే వాళ్ళు సరైన పద్ధతిలో సర్జరీ ఉంటుందండి. చిన్నగా ఎక్కువ పెద్ద పెయిన్ ఏమి ఉండదు. చాలా జాగ్రత్తగానే ఇప్పుడున్న టెక్నాలజీలో తీసేస్తారు. కానీ అమ్మో వెళితే కట్ చేస్తారు భయం అని చెప్పి వాటిని అలాగే ఉంచుకుని హోమ్ రెమెడీస్ ఇంకేమో ట్రై చేద్దామని మాత్రం ఇగ్నోర్ చేయమాకండి, సరేనా? సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మీలో ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. పొరపాటున వస్తే మాత్రం రాకుండానే చూసుకోండి. ఫస్ట్ అయితే నేను చెప్పిన పద్ధతులన్నీ ఫాలో అయ్యి ఒకవేళ వస్తే మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించి వాటిని తీయించేసుకోండి ఫ్రెండ్స్. అలా ఉంచకండి, అది చాలా ప్రమాదం, సరేనా? వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అన్నట్టు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా కంటెంట్ మీకు జెన్యూన్గా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అంతేకాదండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు గైస్. ప్లీజ్ మీ లైక్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్. ప్రతి వీడియోకి కూడా నిజంగా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒక్క నిమిషమే కదా. ఓకే, బాయ్ అండి. సీ యూ సూన్ విత్ ద నెక్స్ట్ వీడియో.